ఇప్పుడు అప్పటి లెక్క వేరు ఇంటవా. ఇప్పటి లెక్క వేరు. తెలుగు లాభం ఏం చేసేది అప్పుడు అయినా కానీ ఇవి మామిడి పండ్లు అమ్మిర్రు, ఓకే, సీతాలక పండ్లు అమ్మిర్రు, ఈతకాయలు అమ్మిర్రు, ఈత పండ్లు అమ్మిర్రు. ఏమన్నా సవారి ఉంటే కోసుకాచుకున్నారు, కుంటల పన్న చెర్ర పన్న కోసుకొచ్చుకొని దాన్ని ఏం చేసేవాళ్ళు? దంచుకొని తిన్నారు. అట్లనా? వడ్లు లేకపోతే అట్లు లేకపోతే ఏం వరి అది? దుస్సవారి. అంటే కొంచెం కొన్ని మన ఏం అందులో వడ్లు వెళ్తాయా? బియ్యం వెళ్తాయి. వెళ్తాయి. మనకు ఈ పచ్చలు అయితే పెడతారు చూడు, అంతపాటి బియ్యం. ఇంకా అప్పుడు అంత కరువుకున్నా కానీ ఒక్క మూటి విని ఉన్నారు. కరువు వచ్చినా కానీ అందరూ ఒకరికొకరు కలిసి మాట దాటలే. ఇప్పుడు నీకు నువ్వే, నాకు నేనే, ఎవ్వని కాడే దూరా. ఇప్పుడు నేను ఇంతలున్నా, నాకు 2 కరెంటు మోటార్లు ఉన్నాయి, 10 ఎకరాల భూమి ఉన్నది. ఇంకేం పని చేసేవాళ్ళు చెప్పు. ఇంకా ఇప్పుడు అప్పటికి అంటే కందగడ్డ మీరు, కందగడ్డ జోర మీరు ఏది షికారికి కూడా పోదురు కానీ. షికారికి ఏమేమి పట్టుకొస్తారు? పందుల షికారి అని పోతే పందులు ఒక్కటి పడ్డా గింత పడ్డా ఒక్కటి పడ్డా కానీ కూర దానికి అప్పుడు వేసుకుంది. ఇప్పుడు ఒక్కటి పడితే దాని మీద మట్టి అన్న కప్పుతారు, దేనిన కప్పి ఆడతోట కట్టుకుంటాడు. బండ కొట్టేటోళ్ళు అప్పుడు కొంతమంది బండ కూడా కొట్టిరు కానీ. బండ కొట్టి తెలుగు వాళ్ళు బండ కూడా కొట్టిరు. బండ కొట్టిరు, అన్ని పనులు చేసారు. ఇప్పుడు కొడతలేరు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ సాయంత్రం కాగానే ఇంత తాగుడు. ఎంత అప్పుడు కొద్ది గిది లేదు, ఎర్ర బంధు లేదు, పిల్లగల్లా ఎటోళ్ళు. అప్పుడు రూపాయిన్నర కాడికెళ్ళి, 2.5 కాడికెళ్ళి, 3, 4, 5 ఏది బుడ్డికి ఉండే. కుండ తాగుదామరా అంటే 15 రూపాయలు ఎక్కడ పెడదామరా, 15 పెడతాం. అప్పుడు 15 రూపాయలు కుండకు, ఇప్పుడు 100 కావాలి. అయ్యో అంతేనా? ఇప్పుడు చూడలేవు. ఎర్ర మందు మా ఎరకకు లేనే లేదు. ఇప్పుడు నేను 60-70 ఏళ్ళు తెల్లగాలు తాగితే అప్పుడేమన్నా తెల్లగాలు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని లేరు. కానీ ఎర్ర మంది తాగితే అందరూ నెలకోడు చచ్చిపోతున్నాడు పోరడు. ఇప్పటి వాళ్ళు పోరడే కానీ పెద్దోడే కానీ ఇప్పుడు రావాడుగున్నది. రావాడిన బలపడున్నాడు, చూపెట్టు. రావాడునా బలపడినాడా? అంత తాగి ఉన్నాడు, తాగి ఎండిపోయేటోళ్ళే ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎర్ర మంది తాగితే ఎండిపోడే. ఎర్ర మంది తాగి